ఆదివారం ఉదయం మొదలుపెట్టండి ఈ మందు తీసుకోవడం. అర్థమైందండి? ఆదివారం ఉదయం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఒక అరటిపండుని తీసుకోండి, బాగా ముగ్గిన అరటిపండు. దాన్ని ముచ్చికి దగ్గర కట్ చేసి ఒక వేలు అరటిపండ్లు ఇలా గుచ్చండి లోపలికి వెళ్ళేదాకా. ఓకేనండి? మీ వేలు, చూపుడు వేలు అరటిపండ్లు ఇలా గుచ్చండి. గుచ్చిన తర్వాత ఏ హోల్ అయితే పడ్డందో ఆ హోల్ నిండిదాకా మీరు ఈ పాలు అనేవి నింపుకోండి. నింపుకొని ఆ అరటిపండుతో సహా ఆ పాలను తినేయండి. ఇలాగ ఒక్క 5 రోజులు చేస్తే మీకు ఏదైతే ఆర్స్య మొలలు అంటారో, పైల్స్ అంటాం కదండి, ఆర్స్య మొలలు, ఈ వ్యాధి మీకు ఒక్క వారంలో తగ్గిపోతుంది. 5 నుంచి వారం రోజులు ఈ పాలన్నీ తీసుకోండి. ఎలా తీసుకోవాలి? ఒక అరటిపండు తీసుకుని దాన్ని ముచ్చికి దగ్గర వెడల్పు కొండిలే కోసి దాంట్లో ఏలుగుచ్చండి. మీరు ఒలిసేసి పట్టుకుని గుచ్చితే కనుక అరటిపండు ఇడిపోవటానికి ఆస్కారం ఉంది, అందుకు వలవద్దు. ఆ పాలు పొడుచుకున్న తర్వాత అప్పుడు వలవండి. అప్పుడు లోపల ఉన్న గుంజుని తినేయండి, అరటిపండుని పాలతో సహా తినేయండి. అర్థమైంది కదండి? ఈ విధంగా తినటం వల్ల మీకు ఆర్స్య మొలల వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. 90% పీపుల్కి ఈ యొక్క చిట్కా వల్ల ఆర్స్య మొలలు తగ్గిపోతాయి. 90% అని ఎందుకు అంటున్నానంటే, ఆర్స్య మొలలతోటి పాటు వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు, శారీరక ఇబ్బందులు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గడానికి టైం పడుతుందండి. థైరాయిడ్, బీపీ, షుగరు, లేకపోతే ఆర్థరైటిస్ ఎన్నో ఉండి స్టెరాయిడ్స్ రోజు కొన్ని మందులు వాడి వాళ్ళకి ఈ మందు పనిచేయడానికి టైం పట్టచ్చు. అలాగే పనిచేయకపోవచ్చు కూడా. అందుకు ఏంటంటే ఈ చిట్కాలన్నీ కూడా ఒక 90% దాకా పనిచేసే చిట్కాలే నేను చెప్తున్నానండి. ఏదో 10%, 15% కాదు. అందుచేత ఈ చిట్కాలన్నీ కూడా, ఇది చిట్కా అని కంటే ఫార్ములా అంటే బాగుంటుందండి. మీకు చెప్పే ఒక వైద్యంలో ఒక విధానం, దీన్ని మీకు చెప్తున్నాను. దీన్ని జాగ్రత్తగా మీరు పెన్ను పుస్తకం తీసుకుని నోట్ చేసి, మీరు ఎవరికైతే భావశ్రీ మూలవ్యాధి పైల్స్ ఉందో, ఈ 3 ఒకటే, 3 పేర్లు చెప్తున్నాను, ఈ విధమైన వైద్యం చేసుకుంటే మీరు చక్కగా దాని నుంచి విముక్తి పొందుతారు. ఎందుకంటే అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది పైల్స్లో, భయంకరమైన బ్లీడింగ్. కొంతమంది 100 ml 200 ml కూడా మార్నింగ్ మోషన్ అయినప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది, ఆగదు. బాగా ఏజ్ వచ్చేసిన తర్వాత అయితే డాక్టర్లు కూడా కష్టం దాన్ని ఆపడం అంటారు. మందులకు కూడా కొంతమందికి కష్టం. అందరికీ కంట్రోల్ అయిపోతుందని కాదు, అందరికీ కంట్రోల్ అవ్వదని కాదు. కొంతమందికి తగ్గొచ్చు, కొంతమందికి తగ్గకపోవచ్చు. అటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి.